రాగం తీయాలని ఉంది. పూత చిగురించింది, కాత కాలంతో కప్పుకుంది. కోయిల కూతలు చూసి రాగం నేర్చుకున్నది కాదు, అమ్మఒడి స్పర్శనే సప్తస్వర రాగాలాపన. కోయిల కూతలు చూసి రాగం నేర్చుకున్నది కాదు, అమ్మఒడి స్పర్శనే సప్తస్వర రాగాలాపన. గోరుముద్దల మాటున గొప్ప సంస్కృతి. మనిషి మనసు ఆర్ద్రత అంటే ఏమిటో అక్కడే నేర్చుకున్నా. నీతి రీతి భీతి ఆ స్పర్శలోనే పంచుకున్నా. అడుగులో అడిగేసిన ఆమె ఒడి, గుండె తడి, పాటల బడి. అడుగులో అడిగేసిన ఆమె ఒడి, గుండె తడి, పాటల బడి. ఇవి అన్నీ అమ్మ రాగాలే. ఇవి అన్నీ అమ్మ నేర్పిన పాటలే. ఇప్పుడు కొత్త రాగం తీయడానికి ఏముంది? ఇప్పుడు అమ్మ లేదుగా. పండుగ వచ్చిందంటే ఇల్లంతా సందడే. పండుగ పెదదేవరే అమ్మ కదా. గొబ్బెమ్మల వద్ద అమ్మ ఉంటే రేగు చెట్టును ఎక్కి పండ్ల కోసం ఒళ్ళంతా చీరివేసిన మురిపెమే తప్ప బాధ లేదు కదా. గారెలు బూరెలు ఏ వంటకంలోనైనా అమ్మ పక్కన కూర్చుంటే ఆ ఆనందమే వేరు కదా. బతుకు నేర్పిన బతుకమ్మ అమ్మే కదా. బతుకు నేర్పిన బతుకమ్మ అమ్మే కదా. తీరొక్క పూలతో అందంగా పెర్చిన బతుకమ్మ కోసం గుట్టల వైపు పరిగెత్తిన, పల్లేరుకాయలు గాయపరిచిన ఆ బాల్యం అంతా బంతిపూల వనమే కదా. ఆ బాల్యం అంతా బంతిపూల వనమే కదా. అదే కదా నా మొదటి బడి, అమ్మ ఒడే కదా నా పాటల బడి. ఇప్పుడు కొత్త రాగం తీయడానికి ఏముంది? ఇప్పుడు కొత్త రాగం తీయడానికి ఏముంది?